కృష్ణా జిల్లా గుడివాడ సమగ్ర అభివృద్ధి ఎమ్మెల్యే వెనుగల రాము లక్ష్మణి పేద ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జనసేన నేత సందు పవన్ అన్నారు. గుడివాడలోని పిన్నమనేని నగర్ నందు గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు జనసేన నాయకులు సందు పవన్ దృష్టికి తీసుకురాగా సందు పవన్ వార్డులో సందర్శించారు. ఈ సందర్భంగా సందు పవన్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కనీస మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి గుడివాడ ప్రజల మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని, ప్రజలు అందుబాటులో లేకపోవడం వల్లనే గుడివాడ ప్రజలకు ఈ దుస్థితి అన్నారు. హలో, ఏమండి, మేము 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మా అమ్మ వాళ్ళు. మా పిల్లలు, మాకు పెళ్ళిళ్ళు అయినాయి, మా పిల్లలు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వస్తున్నారు. రోడ్డు లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. మరి మేము యానాదులం అండి మా కులం. మరి అన్నాలు చూసినా మాకు ఐచేస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు, ఏమీ లేదు. ఎవరు వచ్చినా ఎవరు చేసినా మాకు ఏమీ చేయట్లేదు. మరి మేమేం చేయాలి? ఎక్కడికి వెళ్తాం? మాకు ఎక్కడికి వెళ్ళే పరపత లేదు. మేము ఇక్కడే ఉంటాం ఎన్నాళ్ళు ఉన్నా కానీ. 50 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ వాళ్ళు వచ్చి. మా పిల్లలు పుడుతున్నారు కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులే లేరు. మరి ఎక్కడ చూసినా రోడ్లు పడుతున్నాయి, ఎక్కడ చూసినా కరెంట్లు వేస్తున్నారు, ఇల్లు కడుతున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు. మమ్మల్ని అనేవాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా, ఏమీ చేయట్లేదు. మరి ఏం చేస్తారు? మీరైనా మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని ఆదరించి ఇప్పటికైనా చేయాలని కోరుకుంటున్నాం. రోడ్లు, మంచినీళ్ళే మేము కోరుతున్నాం. అదే ఇక కరెంటు అక్కడక్కడ పోల్లు కొంచెం ఒరిగిపోతున్నాయి. మరి ఎప్పుడు పడిపోతాయో తెలీదు. నిద్రపోయేటప్పుడు కూడా పడిపోయేలాగా ఉంది మా వాళ్ళ ఇంటికాడ. మరి అది చెప్తున్నామండి. పిన్నమనేని నగర్ నక్కల కాలువ గట్టున దాదాపు 100-150 కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసయోగ్యంగా పూర్తి స్థాయి నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్లలో వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి మౌలిక వసతులుగా ఉండాల్సినటువంటి రోడ్లు, డ్రైనేజీ, ముఖ్యంగా త్రాగునీరు, అలానే కరెంటు పోల్స్, వీధి లైట్లు కూడా లేవని చెప్పని ఈ రోజున వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఇవాళ మా దృష్టికి తీసుకొచ్చారు అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరూ ఏకాభిప్రాయం ఏంటంటే, గుడివాడ నియోజకవర్గం ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుందండి. మా సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా మాకు కూడా అభివృద్ధి జరుగుద్ది అనేటువంటి పూర్తి విశ్వాసంతో వాళ్ళందరూ ఉండి ఆ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి ఎలా తీసుకెళ్లాలని అంటే, స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి మా భాస్కర్ రావు గారు, మా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ రావు గారు, అలానే మా వాసా నవీను, మా పోల్కొండ కిషోర్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఈ యొక్క మహిళలు, ఈ పెద్దలతో వారి వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఇంత మారుమూల ప్రాంత ప్రజలకి కూడా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా తెలుస్తుంది అని అంటే దానికి ముఖ్య ఆద్యులు గౌరవనీయులు శాసనసభ్యులు వెనుగల రాము గారు. గత 20 సంవత్సరాలు విమర్శాత్మక రాజకీయాలతో కాలయాపన చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా